శ్రీమాత్రే నమః. గత ఎపిసోడ్లో లలితా సహస్రనామంలోని 11వ శ్లోకం నుండి 15వ శ్లోకం వరకు గల అమ్మవారి నామాల అర్థాలను తెలుసుకున్నాం. అమ్మవారి మధురమైన మాటల్లోని గొప్పతనాన్ని, ఆమె చిరునవ్వులోని ఆప్యాయతను, బంధాల్లో ప్రేమ నమ్మకం ఎంత ముఖ్యమో, మంచి గుణాలే మనిషికి నిజమైన ఆభరణాలని తెలుసుకున్నాం. ఈరోజు లలితా సహస్రనామ భావయాత్రను కథలోగిలి మీలోగిలిలోకి 16వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు గల భావాలను మీ ముందుకు తీసుకొచ్చింది. ఈ 5 శ్లోకాల్లో అమ్మవారి దివ్య రూప వర్ణన మరింతగా ముందుకు సాగుతుంది. కానీ మనం ఈ రూప వర్ణనను కేవలం బాహ్య సౌందర్యంగా మాత్రమే చూడకుండా దాని వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక భావాన్ని, మన జీవితానికి ఉపయోగపడే సందేశాన్ని కూడా అర్థం చేసుకుందాం. అమ్మవారి ప్రతినామం మనలో ఒక మంచి ఆలోచనను మేల్కొల్పాలి. ప్రతి శ్లోకం మనలో ఒక మంచి మార్పు తీసుకురావాలి. అలా ఈరోజు మరో 5 శ్లోకాల భావాన్ని తెలుసుకుంటూ అమ్మవారి అనుగ్రహానికి మనల్ని మనమే మరింత దగ్గర చేసుకుందాం. శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి కృప మన జీవితాల్లో జ్ఞాన వెలుగులు నింపాలని కోరుకుంటూ మన భావయాత్రను ప్రారంభిద్దాం. 16వ శ్లోకం. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటీ రత్నకింకిణికారమ్య రసనాదామభూషిత. ఈ శ్లోకంలో అమ్మవారి నడుము, ఆమె ధరించిన వస్త్రం, రత్నాలతో అలంకరించిన వడ్డాణం గురించి 2 నామాలు ఉన్నాయి. మొదటి నామం అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటీ. అరుణారుణ అంటే ఎర్రని కాంతితో ప్రకాశించేది. కౌసుంభ వస్త్ర, కుసుంభ పుష్పం అంటే ఎరుపు రంగు వస్త్రం. భాస్వత్ అంటే ప్రకాశించేది. కటీతటి అంటే నడుము ప్రాంతం. అంటే ఎర్రటి కుసుంభ పుష్పం వంటి వస్త్రాన్ని ధరించిన అమ్మవారి నడుము ప్రాంతం ఎంతో ప్రకాశవంతంగా ఉంది అని ఈ నామం యొక్క అర్థం. ఎరుపు రంగు సాధారణంగా శక్తి, ఉత్సాహం, చైతన్యానికి ప్రతీకగా భావించబడుతుంది. అమ్మవారి రూపంలో కనిపించే ఈ ఎర్రని కాంతి ఆమెలోని జీవశక్తిని, సృజనాత్మక శక్తిని గుర్తు చేస్తుంది. మన జీవితంలో కూడా శక్తి నిండాలి, కానీ ఆ శక్తిని సరైన దిశలో ఉపయోగించాలి. శక్తి ఉంటేనే సరిపోదు, ఆ శక్తికి మంచి లక్ష్యం కూడా ఉండాలి. తర్వాతి నామం రత్న కింకిణికారమ్య రసనాదామభూషిత. రత్న అంటే విలువైన రత్నాలు, కింకిణిక అంటే చిన్న గంటలు, రమ్య అంటే అందమైన, రసనాదామ అంటే నడుముకు ధరించే వడ్డాణం, భూషిత అంటే అలంకరించబడినది. అంటే విలువైన రత్నాలతో అలంకరించిన చిన్న గంటలు ఉన్న అందమైన వడ్డాణంతో అమ్మవారి నడుము శోభిస్తుంది అని. ఆ చిన్న గంటల శబ్దం మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. మన జీవితంలో మనం చేసే ప్రతి పనికి ఒక ప్రతిధ్వని ఉంటుంది. మనం ప్రేమగా మాట్లాడితే ప్రేమ తిరిగి వస్తుంది. కోపంగా మాట్లాడితే అదే కోపం తిరిగి రావచ్చు. మన ప్రవర్తనే మన జీవితానికి వినిపించే ఒక గంటల శబ్దం లాంటిది. ఇప్పుడు 17వ శ్లోకం. కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోర్ద్వయాన్విత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. ఈ శ్లోకంలోని మొదటి నామం కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత. కామేశ అంటే కామేశ్వరుడు, జ్ఞాత అంటే తెలిసినవాడు, సౌభాగ్య అంటే శుభం, అదృష్టం, మంగళకరమైన సౌందర్యం అనే అర్థాలు ఉన్నాయి. మార్ధవ అంటే సున్నితత్వం,
ఊరు అంటే తొడ, ద్వయ అంటే రెండు, అన్విత అంటే కలిగినది. అంటే అమ్మవారి రెండు తొడల సౌందర్యం, సున్నితత్వం యొక్క గొప్పతనం కామేశ్వరుడికే పూర్తిగా తెలుసు అని వర్ణిస్తున్నారు. ఇది అమ్మవారి రూప సౌందర్యాన్ని వర్ణించే కవితాత్మకమైన నామం. ఇక్కడ ఒక అందమైన భావాన్ని తీసుకోవచ్చు. ప్రతి అందాన్ని మాటల్లో పూర్తిగా వివరించలేం. కొన్ని అనుభూతులు మనసుతో మాత్రమే తెలుసుకోగలం. అలాగే దైవానుభూతి కూడా కేవలం మాటలతో వివరించేది కాదు, అనుభవించాల్సి ఉంటుంది. తరువాతి నామం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. మాణిక్య అంటే కెంపు, రత్నం. మకుటాకార అంటే కిరీటంలా ప్రకాశించేది. మకుట అంటే కిరీటం, ఆకార అంటే ప్రకాశించేది. జాను అంటే మోకాళ్ళు, ద్వయ అంటే రెండు, విరాజిత అంటే శోభిల్లుతున్నది. అంటే అమ్మవారి రెండు కాళ్ళు మాణిక్య రత్నాలతో చేసిన కిరీటాల్లా అందంగా ప్రకాశిస్తున్నాయి అని అర్థం. మన శరీరంలోని ప్రతి భాగం తనదైన ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. అందుకే మన శరీరాన్ని కేవలం అందం కోసం కాకుండా దైవం ఇచ్చిన విలువైన సాధనంగా గౌరవించాలి. ఇప్పుడు 18వ శ్లోకం. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణా భజంగిక గూఢగుల్ఫ కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. ఈ శ్లోకంలో అమ్మవారి పిక్కలు, చీలమండలు, పాదాల ఆకృతి వర్ణించబడుతోంది. ఈ శ్లోకంలోని మొదటి నామం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణా భజంగిక. ఇంద్రగోప అంటే ఎర్రని చిన్న పురుగు. పరిక్షిప్త అంటే చుట్టుముట్టిన లేదా అలంకరించబడిన. స్మర అంటే మన్మధుడు. తూణ అంటే బాణాల పొది. ఆభ అంటే పోలిక. జంగిక అంటే పిక్కలు. అమ్మవారి పిక్కలు ఇంద్రగోపం అనే ఎర్రటి చిన్న కీటకాలతో అలంకరించిన మన్మధుని బాణాల అంబులు పొదిలా అందంగా ఉన్నాయని దీని అర్థం. ఇది ఒక అందమైన కవితాత్మక ఉపమానం. ప్రకృతిలోని చిన్న జీవి కూడా కవికి దైవ సౌందర్యాన్ని వర్ణించడానికి ఉపమానంగా మారింది. దీని ద్వారా మనం ఒక విషయం నేర్చుకోవచ్చు. ప్రకృతిని గమనించే కళ్ళు ఉంటే సాధారణమైన వాటిలో కూడా అందం కనిపిస్తుంది. మన జీవితంలో కూడా ప్రతిరోజు జరిగే చిన్న చిన్న సంతోషాలను గమనించడం నేర్చుకోవాలి. తరువాతి నామం గూఢగుల్ఫ కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. గూఢ అంటే దాగి ఉన్న, గుల్ఫ అంటే చీలమండ, కూర్మ అంటే తాబేలు, పృష్ఠ అంటే వీపు, జయిష్ణు అంటే మించిన లేదా అధిగమించిన, ప్రపద అంటే పాదం యొక్క పైభాగం, అన్విత అంటే కలిగినది. అంటే అమ్మవారి చీలమండలు సున్నితంగా ఉండి పాదాలు తాబేలు వెనుక భాగంలా బలంగా అందంగా ఉన్నాయని వర్ణిస్తున్నారు. ఇక్కడ సౌందర్యంతో పాటు బలం కూడా కనిపిస్తుంది. మన జీవితంలో కూడా ఇదే అవసరం. బయటకి సున్నితంగా ఉండాలి, అవసరమైనప్పుడు లోపల బలంగా నిలబడాలి. ఇప్పుడు 19వ శ్లోకం. నఖదీధిర్చి సంచన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. నఖ తీదితి సంచన్న నమజ్జన తమోగుణ. నఖ అంటే గోళ్ళు, దీధితి అంటే కాంతి, సంచన్న అంటే కప్పివేసేది, నమజ్జన అంటే నమస్కరించే భక్తుల, తమోగుణ అంటే అజ్ఞానం లేదా చీకటి. అంటే అమ్మవారి పాద గోళ్ల నుండి వెలువడే కాంతి
ఆమెకు నమస్కరించే భక్తుల్లోని అజ్ఞాన చీకటిని తొలగిస్తుంది. ఇది ఈ 5 శ్లోకాలలో అత్యంత అందమైన భావాలలో ఒకటి. అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్ళడం అంటే కేవలం నమస్కరించడం కాదు, మన అహంకారాన్ని, అజ్ఞానాన్ని ఆమె ముందు వదిలిపెట్టడం. అప్పుడు జ్ఞానం అనే వెలుగు మనలోకి వస్తుంది. ఎంత చదువుకున్నా మనలో అహంకారం ఉంటే జ్ఞానం సంపూర్ణం కాదు. నిజమైన జ్ఞానం మన అజ్ఞానాన్ని గుర్తించే వినయాన్ని కూడా ఇస్తుంది. ఇప్పుడు తరువాతి నామం పదద్వయ ప్రభాజాల ప్రాకృత సరోరుహ. పదద్వయ అంటే 2 పాదాలు. పద అంటే పాదాలు, ద్వయ అంటే 2, ప్రభ అంటే కాంతి, జాల అంటే సమూహం, పరాకృత అంటే మించిపోయిన, సరోరుహ అంటే తామర పువ్వు. అంటే అమ్మవారి 2 పాదాల కాంతి అందమైన కమల పుష్పం యొక్క సౌందర్యాన్ని కూడా మించిపోయేంత ప్రకాశవంతంగా ఉంది అని అర్థం. భక్తి సంప్రదాయంలో పాదాలు శరణాగతికి ప్రతీకలు. అందుకే నేను అన్నీ తెలుసుకున్నాను అనే అహంకారం నుంచి నాకు తెలియనిది కూడా ఉంది అనే వినయానికి రావడం చాలా ముఖ్యం. ఇప్పుడు 20వ శ్లోకం. సింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజ మరాలి మందగమన మహాలావణ్య సేవదిహి. దీనిలో మొదటి నామం సింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజ. సింజాన అంటే మధురంగా మోగే, మణిమంజీర అంటే రత్నాలతో కూడిన పాద నూపురాలు, మండిత అంటే అలంకరించబడిన, శ్రీ పదాంబుజ అంటే అందమైన కమల పాదాలు. ఈ నామం యొక్క అర్థం రత్నాలతో అలంకరించిన నూపురాలు మధురంగా మోగుతుండగా అమ్మవారి కమలాల వంటి పాదాలు ఎంతో అందంగా ప్రకాశిస్తున్నాయి. అమ్మవారి అడుగులు ఎక్కడ పడితే అక్కడ శుభం కలగాలి అనే భక్తి భావన ఇందులో కనిపిస్తుంది. మన అడుగులు కూడా ఎవరికీ బాధ కలిగించకుండా ఉండాలి. మన జీవితం ఎటువైపు నడుస్తుంది, మన అడుగుల వల్ల ఎవరికైనా మేలు జరుగుతోందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. తరువాతి నామం మరాలి మందగమన మహాలావణ్య సేవధి. మరాలి అంటే హంస, మందగమన అంటే నెమ్మదిగా సొగసుగా నడిచేది, మహా అంటే గొప్ప, లావణ్య అంటే సౌందర్యం, సేవధి అంటే నిధి లేక భాండాగారం. అంటే అమ్మవారి నడక హంస నడకలా నెమ్మదిగా సొగసుగా ఉంటుంది. ఆమె అపారమైన సౌందర్యానికి ఒక నిధి వంటిది. ఇక్కడ మందగమన అనే భావం మన జీవితానికి కూడా చాలా చక్కగా సరిపోతుంది. ఈ రోజుల్లో మనం ప్రతిదీ తొందరగా చేయాలనుకుంటాం. కానీ జీవితంలో ప్రతి విషయానికి తొందర అవసరం లేదు. కొన్ని నిర్ణయాలు నెమ్మదిగా తీసుకోవాలి, కొన్ని మాటలు ఆలోచించి మాట్లాడాలి, కొన్ని విషయాలను కాలానికే వదిలేయాలి. అందుకే అమ్మవారి నెమ్మదైన హంసలాంటి నడక మనకు సహనం, ప్రశాంతత, ఆలోచనతో ముందుకు సాగటం నేర్పుతుంది. ఈ 5 శ్లోకాలలో అమ్మవారి నడుము నుంచి పాదాల వరకు దివ్య రూపాన్ని వర్ణించారు. కానీ మన జీవితానికి తీసుకోవాల్సిన సందేశాలు కూడా చాలా అందమైనవి. మన శక్తికి మంచి లక్ష్యం ఉండాలి, మన ప్రవర్తనకు మంచి ప్రతిధ్వని ఉండాలి. బయట సున్నితంగా, లోపల బలంగా ఉండాలి. అజ్ఞానాన్ని జ్ఞానంతో తొలగించాలి, వినయంతో ముందుకు సాగాలి, ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. జీవితాన్ని తొందరగా కాకుండా ప్రశాంతంగా నడిపించాలి. ఈరోజు 16వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు అమ్మవారి నామాల అర్థాలను తెలుసుకున్నాం. అమ్మవారి దివ్య రూపాన్ని వర్ణించే ఈ నామాలను కేవలం పారాయణ కోసం మాత్రమే కాకుండా
మన జీవితానికి ఒక మార్గదర్శకంగా తీసుకుందాం. మనలో ఉన్న శక్తిని మంచి పనులకు ఉపయోగిద్దాం. మన అడుగులు మంచి మార్గంలో పడేలా చూసుకుందాం. మన అజ్ఞానాన్ని జ్ఞానంతో తొలగించుకుందాం. మనలో వినయాన్ని పెంచుకుందాం. జీవితంలో ప్రతి విషయాన్ని తొందరపడకుండా ప్రశాంతంగా ఆలోచిస్తూ ముందుకు సాగుదాం. లలితా సహస్రనామంలోని ప్రతి నామం మనం పలికినప్పుడు మాత్రమే కాదు, మన ప్రవర్తనలో కనిపించినప్పుడు కూడా అమ్మవారికి ఒక పుష్పార్చనగా మారుతుంది. అందుకే ఈ నామాలను చదువుదాం, విందాం, అర్థం చేసుకుందాం, ముఖ్యంగా ఆచరిద్దాం. అలా మనలో మంచి మార్పు తీసుకొస్తూ ఆ లలితా పరమేశ్వరి అనుగ్రహానికి అర్హత సంపాదించే ప్రయత్నం చేద్దాం. అమ్మవారి కృప మన జీవితాల్లో జ్ఞాన వెలుగులను నింపాలి. మన అడుగులకు సన్మార్గాన్ని చూపాలి. మన కుటుంబాల్లో సుఖశాంతులను నింపాలి. మన హృదయాల్లో భక్తిని, మనసుల్లో ప్రశాంతతను నింపాలి. శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.